ఒక వ్యక్తికి డబ్బులు సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలి అనే ఆలోచన ఉండేది. తను ఏదైనా మంచి బిజినెస్ చేసి మంచిగా సక్సెస్ అవ్వాలి అని అనుకున్నాడు. అదే ఆలోచనతో చిన్నగా స్టార్ట్ చేద్దామని అదే సంవత్సరం నవంబర్ నెలలో ఒక జ్యూస్ సెంటర్ని స్టార్ట్ చేశాడు. జ్యూస్ అయితే చేశాడు, కానీ అతనికి జ్యూస్ తాగడానికి జనాలు మాత్రం రావడం లేదు. కానీ అతని పక్కనే ఒకతను చిన్న బజ్జీల బండి పెట్టాడు. అతనికి మొదటి రోజు నుండే చాలామంది జనాలు వచ్చి బజ్జీలు తింటున్నారు. ప్రతిరోజు అతనికి చాలా గిరాకీ అయ్యేది, మంచి లాభాలు వచ్చేవి. కొన్ని నెలలు చూడగా జ్యూస్ సెంటర్ వలన ఎలాంటి ఉపయోగం లేదు అని అర్థం చేసుకున్నాడు. బజ్జీల బండి వలన చాలా బాగా లాభాలు వస్తున్నాయి అని గమనించాడు. అప్పుడు జ్యూస్ సెంటర్ను ఆపివేసి మార్చి నెలలో అతను ఒక బజ్జీల బండిని స్టార్ట్ చేశాడు. అప్పుడు అతని పక్కనే ఉన్నటువంటి బజ్జీల బండి అతను బజ్జీల షాప్ ఆపివేసి జ్యూస్ సెంటర్ను మొదలుపెట్టాడు. అప్పుడు జనాలు ఎక్కువగా జ్యూస్ సెంటర్లోకి వెళ్ళి జ్యూస్ తాగేవారు. అతనికి మంచి గిరాకీ అయ్యేది, లాభాలు బాగా వచ్చేవి. కానీ ఈ బజ్జీల బండి అతనికి జనాలు వచ్చేవారు కాదు, ఎవరు కొనేవారు కాదు. మళ్ళీ అతనికి నష్టమే వచ్చింది. అప్పుడు అతను జ్యూస్ సెంటర్ అతనితో ఇలా అన్నాడు: "నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీవు ఏ షాప్ పెట్టినా లాభాలు వస్తున్నాయి" అని అన్నాడు. అప్పుడు ఆ జ్యూస్ సెంటర్ అతను ఇలా చెప్పాడు: "అది అదృష్టం వలన వచ్చిన సక్సెస్ కాదు, తెలివి వలన వచ్చిన సక్సెస్. ఎందుకంటే నువ్వు నేను సేమ్ బిజినెస్ పెట్టాము, కానీ నువ్వు చలికాలంలో జ్యూస్ సెంటర్ను, ఎండాకాలంలో బజ్జీల బండిని పెట్టావు. కానీ నేను చలికాలంలో బజ్జీల బండిని, ఎండాకాలంలో జ్యూస్ సెంటర్ని పెట్టాను. ఇదే మన ఇద్దరికీ ఉన్న తేడా. మనం చేసిన పని ఒక్కటే, కానీ సిచ్యువేషన్స్ వేరు. కాబట్టి సిచ్యువేషన్ తగ్గట్టు మనల్ని మనం మార్చుకుంటూ మన పని చేసుకుంటూ వెళ్తే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది." ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇంకా మనల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.